హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హెల్తీగా ఆలూ సమోసాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వరిపిండిని, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత పిండిని మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి. మనం చేత్తో పట్టుకుంటే ఇలా ముద్దలు అవ్వాలండి. అప్పటి వరకు మనం ఆయిల్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ఈ పిండిని నానబెట్టుకోవాలి. పిండిని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది డ్రై అయిపోకుండా పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుని పిండి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. ఇప్పుడు సమోసాలో స్టఫింగ్ కోసం 2 బాగా బాయిల్ చేసిన బంగాళదుంపలను తీసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఈ స్టఫింగ్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు అలాగే ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పిండి ముద్దని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోంచి ఒక పార్ట్ని తీసుకుని ఇలా రౌండ్గా చపాతీలాగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ సమోసాకి మంచి డిజైన్ రావడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఒక సగం వైపు ఇలా లేస్ కింద కట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత అంచులు ఊడిపోకుండా వాటర్తో తడి చేసుకుని చేత్తో ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని మధ్యలో స్టఫింగ్ని పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇలా రెండో వైపు కూడా క్లోజ్ చేసేసి ఇలా స్టఫింగ్ అనేది ఏమాత్రం కూడా బయటకు రాకుండా మొత్తం అంతా కూడా కవర్ అయ్యే విధంగా దీన్ని అటాచ్ చేసేయండి. ఇంతేనండి, మిగిలిన సమోసాలన్నింటినీ కూడా ఈ విధంగానే రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సమోసాని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సమోసాలను ఫ్రై చేసుకోవడానికి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మిగిలిన సమోసాలను కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసా అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని టమాటో సాస్తో కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.